రాజమౌళి తండ్రి ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ సెల్ ఫోన్ స్క్రీన్ సేవర్ ఏంటో తెలుసా? పూరి జగన్నాథ్ ఫోటో. ఇంట్లో ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ని పెట్టుకుని పూరి ఫోటో పెట్టుకోవడానికి కారణం ఏంటని ఆయన అడిగితే పూరి సినిమా తీసే టెక్నిక్, ఆయన రైటింగ్ స్టైల్ అంటే నాకు ఇష్టం అని చెప్పారు విజయేంద్ర ప్రసాద్. ఒకసారి రాజమౌళి ఒక వేదికపై సినిమా ఫాస్ట్ గా తీసి ఎలా హిట్ కొట్టాలో నేర్చుకుంటాను, మీ దగ్గర 2 రోజులు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వండి అని పూరిని సరదాగా అడిగారు. ఇది సరదాగానే అడిగిన పూరికి అందిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇది. ఇలా పూరిని ఇష్టపడే సినీ మేకర్స్, ఆడియన్స్ ఎందరో. ఒకప్పుడు అంతటి క్రేజ్ ఉన్న పూరి ప్రస్తుతం తీస్తున్న సినిమాలు చూస్తుంటే అసలు పూరికి ఏమైందని బాధకరంగా మాన. మనకి తెలిసి పూరి అంటే ఓ ఇడియట్, ఓ బద్రి, ఓ పోకిరి, ఓ టెంపర్. కానీ ఈ మధ్య పూరి నుంచి వచ్చిన లైగర్ డబుల్ స్మార్ట్లను చూస్తే పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ తీసిన పూరి అయినా ఈ సినిమాలు తీసిందని అనిపించక మానదు. పూరి తెలుగు సినిమా హీరోయిజాన్ని కొత్త పుంతలు తొక్కించాడు. తెలుగు సినిమా మాటలకు కొత్త దారి చూపించాడు. పెద్ద సినిమాలని తక్కువ రోజుల్లో తీసి ఎలా హిట్ కొట్టాలో ఇండస్ట్రీకి నేర్పించాడు. రవితేజ, పునీత్ రాజ్ కుమార్ లాంటి స్టార్లను తయారు చేశాడు. మరి అటువంటి పూరికి ఏమైంది? మా వింటేజ్ పూరి ఎక్కడని బాధపడుతున్నారు పూరి అభిమానులు. పూరి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ల మీద ఒకసారి పోస్ట్ మార్టం చేసుకోవాలి. తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి. డబుల్ ఎక్స్పర్ట్ రిలీజ్ కు ముందు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ లైగర్ ఫ్లాప్ తర్వాత విజేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేసి బాధపడుతూ, నువ్వు ఈసారి సినిమా తీసే ముందు ఒకసారి నాకు కథ వినిపించు, లోటుపాట్లు ఉంటే సరి చేస్తారని చెప్పారని, అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని డబుల్ స్మార్ట్ తీసానని చెప్పారు. కానీ సేమ్ ఫ్లాప్ రిజల్ట్ వచ్చింది ఈ సినిమాకి. పూరికి ఒకప్పుడు ప్లస్, ఇప్పుడు మైనస్ ఏంటంటే ఆయనే రైటర్ అవ్వడం, కథలు మాటలు ఆయనే రాసుకోవడం, హీరో క్యారెక్టర్ ని అగ్రెసివ్ గా చూపించడం, హీరో హీరోయిన్లలో మధ్యలో మాఫియా. ఇదే పూరి సినిమా అంటే. డైలాగ్స్ రైటింగ్ లో కంప్లైంట్స్ ఏమీ లేవు, కానీ హీరో క్యారెక్టరైస్ట్ మీద ఆధారపడి ఆ మాఫియా చట్టంలోనే మళ్ళీ సినిమాలు తీస్తే చూసే రోజులు కావి. ప్రేక్షకులు మారారు, ప్రేక్షకుల అభిరుచి మారింది, పూరి కూడా మారాలి. అవసరమైతే ఇతర రచయితల మీద ఆధారపడాలి. మన పెన్ను సరిగా అయినప్పుడు పక్కోడి పెన్ను వాడుకోవడం తప్పులేదని పూరి గ్రహించాలి. టెంపర్ సినిమా అలా హిట్ అయిందనే గుర్తించాలి. సినిమాలను తొందరగా తీసేసే ధోరణి మార్చుకోవాలి. తగినంత సమయం తీసుకుని సినిమాలను జాగ్రత్తగా ఎక్కించాలి. అప్పుడే పూరి సినిమాలలో కొత్తదనం వస్తుంది. ఎంతటి దర్శకుడికైనా ఏదో ఒక దశలో ఫ్లాపులు తప్పవు. పూరికి పడి లేవడం కొత్త ఏం కాదు. పూరి ఒక పడిలేచే కెరటం. ఈసారి పూరి ఎగిసిపడే కెరటంలా మంచి హిట్ తో మన ముందుకు వస్తాడని ఆశిద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్. థ్యాంక్ యూ. మీ కృష్ణారెడ్డి.